చెప్పు, నీకేం కావాలి? ఏదడిగినా ఇస్తావా? ఇస్తాను. ఏం కావాలన్నా ఇస్తాను. నాకు 2 పిజ్జాలు కావాలి. ఎవరు బాబు మీరు? నందిని బాయ్ ఫ్రెండ్. సిద్ధు, నీకు లెటర్ రా. అమ్మా నందిని, 41D బస్ కండక్టర్ రామకృష్ణం రాయనది. ఇంతకాలం తర్వాత కూడా నీ చేసిన చిన్న సహాయం గుర్తుపెట్టుకుని 120 రూపాయలు పంపినందుకు చాలా సంతోషం. అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆ రోజు నిన్ను గాంధీ హాస్పిటల్ ఐసీయూలో అలా చూసినప్పుడు చాలా బాధపడ్డాను. నువ్వు కోలుకుని ఇలా ఉత్తరం రాసినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను, నువ్వు చెప్పిన చిట్కా చాలా బాగా పనిచేసింది. ఒక్క గ్లాస్ మంచి నీళ్ళలో 1 స్పూన్ వాము పొడి ఉంది కదా. దగ్గు, ఆయాసం పూర్తిగా తగ్గాయి. ఉంటానమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఈసారి అటు వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను. అంతా నీకు శుభం జరగాలని కోరుకుంటూ రామకృష్ణ. ఎవరు నాన్న? కావాల్సిన వాళ్ళే తాతయ్య. రండి. ఇప్పుడు ఫోన్లో ఉండేవాడు ఇలా మొక్కనట్టం బాగుందిరా. యాక్సిడెంట్ అయిన తర్వాత జేజే హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అది కాదురా, పెట్టమే. ఒక్క నిమిషం. మధ్యలోనే ప్రాణం పోయిందట బాబు. ఏంటి ఆలోచిస్తున్నాయండి? భాగి సార్, రామకృష్ణ గారు ఇక్కడ. ఆ బస్సులో ఉన్నాడు. నా పేరు సిద్ధు అండి. నేను నందిని ఫ్రెండ్ని. నందిని ఫ్రెండా? మీకు 120 రూపాయలు పోస్టులు పంపించింది ఆ అమ్మాయి. ఇప్పుడు ఎలా ఉంది బాబు అమ్మాయికి? అంతా ఓకేనా? సార్, మీరు నందిని ఎక్కడ చూసారు సార్ లాస్ట్? మా సరోజకి డాక్టర్ బైపాస్ సర్జరీ చేయాలంటేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ ఐసీయూలో చూశాను. సార్, ఐసీయూలో తను చూసిన డేట్ మీకు గుర్తుందా? జనవరి 20. నాకు బాగా గుర్తు. హలో మాస్టారు, జనవరి 18వ తారీఖు ఆ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయిందని పేపర్లో వేసిరు. మీరు జనవరి 20కి ఎట్లా చూస్తారండి? ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు సిద్ధు. అసలే రిటైర్మెంట్ ఏజ్. లేదమ్మా, నేను చూశాను. నేను చూసింది నందిన్నే. ఎట్లా చూస్తారండి? ఎట్లా చూస్తారు? సార్, మీరు ఏమనుకోకపోతే ఒకసారి మీరు మాతో పాటు హాస్పిటల్కి వస్తారా ప్లీజ్? నందిని 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 నందిని. సార్, మీరు చెప్పిన డేట్లో ఆ పేరు గల వాళ్ళైతే ఎవరు అడ్మిట్ అవ్వలేదు సార్. రే సిద్ధు, నందిని చచ్చిపోయిందిరా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా గదే నిజం. లేదమ్మా, ఆ రోజు నేను మా సరోజ వచ్చాం కదా, నేను చూసింది నందినే. ఆ అమ్మాయి నాకు చిట్కా చెప్పింది, అందుకని ఆ అమ్మాయి నాకు బాగా గుర్తుండిపోయింది. అసలు 18వ తారీఖు జేజీ హాస్పిటల్లో ఉన్న అమ్మాయి 20వ తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటుంది? యాక్సిడెంట్ కేసు కదా, పోస్ట్ మార్టం కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేసి ఉంటారు. ఇవన్నీ జరుగుతాయి కదా సిద్ధు. సార్, మీరు అమ్మాయిని స్ట్రెచర్ మీద చూసారా? ఐసీయూ లోపల చూసారా? ఐసీయూలో చూశాను. సార్, ఇప్పుడు తనకి ఆక్సిజన్ మాస్క్ ఉందా సార్? మాస్క్ ఉందా? సిద్ధు, నువ్వు ఆగరా. ఉంది ఉంది. బతుకున్నట్టే కదా సార్. డ్రిప్ పెట్టప్పుడు డ్రాప్స్ పడతాయి సార్ పైనుంచి. డ్రాప్స్ పడుతున్నాయి. అంటే బ్రతుకున్నట్టే కదరా సార్? సార్, ఐసీయూ రూమ్ లో పక్కన అది ఉంటుంది కదా సార్, హార్ట్ బీట్ సార్. హార్ట్ బీట్ లో గీతలు పైకి వెళ్తాయి సార్. వెళుతున్నాయి అంటే బ్రతుకున్నట్టే కదరా సార్? కానీ ఈ అమ్మాయి పదే అంటుంటే నేను చూసింది నందిని కాదేమో అనిపిస్తోంది. వీళ్ళని వదిలేయండి సార్. నందిని బ్రతుకుంది, అదే నిజం.
మేనేజ్ చేసుకుంటున్నావు తెలుసా? సందీప్, రే హే సిద్ధు, హౌ యు మ్యాన్? మీతో ఒక 1 minute మాట్లాడాలి. యా చెప్పు. రే మీకు నందిని గుర్తుందా? సిద్ధు ఏంటి? ఇప్పుడు 2 years బ్యాక్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో కలిసాను. షీస్ ఎ నైస్ గర్ల్. ఆ తర్వాత నేను కలవలేదు బ్రో. అవును, నందిని నీకెలా తెలుసు? అంటే నేను కూడా 1 year కిందనే కలిశాను. ఓ మీ లవ్ స్టోరీ, మీ లెటర్స్ అన్ని కూడా యాక్చువల్లీ ఐ నో. ఓకే కూల్. హౌ ఇస్ షీ నౌ? ఎలా ఉంది? షీ ఇస్ నో మోర్ యా. షీ పాస్డ్ అవే ఇన్ an రే, accident. అరే నీకు ఇలా తెలుసు? తను బతికే ఉంది. కండక్టర్ చూసాడని చెప్పాడు కదా. బ్రో, ఒకసారి గుర్తుంచుకోండి, తన యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు తనని మళ్ళీ చూసారా? బ్రో తనకి యాక్సిడెంట్ అనే విషయం కూడా ఇప్పుడు నువ్వు చెప్తే నాకు తెలిసింది. తెలియదు నాకు. ఏం జరిగిందో సందీప్ తెలీదు. that's what I'm సందీప్ saying. తెలియకపోతే ఇంకెవరు? పదరా. సిద్ధు వాట్ హ్యాపెండ్? మ్యామ్, చాలా రోజులకు వచ్చారు. మ్యామ్ ఏం లేదు. నందిని 2 years కింద వచ్చింది కదా మ్యామ్. అప్పుడు మీతో తను ఏం మాట్లాడింది? ఏమైనా చెప్పిందా? లైక్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అలాంటిది ఏమైనా చెప్పిందా? లేదు సిద్ధు గారు, ఎప్పుడు రాలేదే. రషీద్, నందిని లాస్ట్ ఇక్కడ చూసావు. తను ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది భయ్యా? ఆ పిల్లని అదే మొదటిసారి చూడడం నేను. అసలు తను ఎవరో కూడా తెలియదు నాకు. రషీద్ ప్లీజ్. నిజంగా తెలియదు. ఆ తర్వాత ఎప్పుడు చూడలేదు నేను. ఇదే నందిని అక్క ఉండే ఫ్లాట్. ఎవడ్రా నువ్వు? నా గురించి లెంకుతున్నావంట? హలో నరసింహనా, ఎంక్వైరీలు మొదలు పెట్టినావంట? దానికి నీకేంద్రా లింకు? రషీద్ గాడు చెప్పిండ్రా పార్క్లో దొరుకుతుందని. వెంకట్రావుని చంపేసి కప్పేసిన. నందిని అంటే నువ్వేనమ్మా? మీరు నా పేరు వెంకట్రావు. మీరు వెంకట్రావు గారే కదా? అవునమ్మా. మీరేమనుకోకపోతే మీ లాయర్ పేరు ఒకసారి చెప్తారా? లాయర్ పేరు ఎందుకమ్మా? నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసే ప్రయాణంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి, అందుకే అడుగుతున్నాను. సుందర్రావు. మీ వయసుకి మీరు ఇలా అబద్ధాలు చెప్పకండి. నా పేరు వెంకట్రావు అని చెప్తే అతను డబ్బులు ఇస్తా అన్నాడు, అందుకని అలా చెప్పాను. కవరెక్కడా? కవరెక్కడా? కవరు ఏమో అని మంచిగా అడిగిన, ఇయ్యలే, పారిపోబోయింది. దాని జుట్టు పట్టుకొని లాగితే గిల్ల 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 కొట్టుకున్నది. జుట్టు పట్టుకున్నావా? జుట్టేందిరా, ఇంకా చాలా పట్టుకున్నా.
భయ్యా ఏమైంది భయ్యా దెబ్బ తగిలిందా? అయ్యో రక్తం చూడు. కాదు కాదు, నెక్స్ట్ ఏం చేసినా? జుట్టు పట్టుకుని పట్టుకోండి, పట్టుకో పట్టుకో పట్టుకో. చెప్పు చెప్పు చెప్పు, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం చేస్తావు? ఎక్కడ? తీసుకెళ్ళి తీసుకెళ్ళి పెట్టు పెట్టు, అక్కడే పెట్టు. ఎక్కడా? చెయ్యొచ్చావా? నా చెయ్యి తీసుకో. అమ్మాయి చేయి తిప్పుతావరా? అమ్మాయి చేయి తిప్పుతావరా? నొప్పి తెలుస్తుందా నీకు? అరే తప్పుకోరా, నువ్వు పక్క తప్పుకో. పక్కకి ఏంద్రాది? బ్లడ్ వచ్చేలా కొడతారా? బ్లడ్ వచ్చేలా కొట్టారా? ఎట్లా కొట్టావు? ఎట్లా కొట్టారా చెప్పు. మెడ పట్టుకున్నా? పెట్టుకో పట్టుకో 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 కొట్టు. ఒరే మా కూల్, మెల్లిగా. బ్లడ్ వచ్చాడు కొట్టారే? సేఫ్. రేయ్, అబ్బాయి నాకేలా ఉందంటే పాపం అమ్మాయిరా. అమ్మాయి ఎలా పరిచి ఉంటుందిరా? ఎలా కొట్టారా నువ్వు? చెప్పా. చెప్పరా? లేకు లేకు. నందిని ఎక్కడా? నందిని ఎక్కడా? చెప్తా. మోసో చెప్పాడు, మోసో చెప్పాడు. మోజోనా? మోజో మోజో ఎవడ్రా? మోజో ఎవడ్రా? రేయ్ రేయ్, మోజో ఎవడ్రా? మోజో ఎవడో? చెప్పు చెప్పు. చెప్తా. మోసో ఎవరో నాకు తెలియదు. ఫోన్ చేస్తాడు. ఆగో కానీ పెద్ద ఉన్నది, కొంచెం గ్యాప్ ఇస్తే చెప్తా. చెప్పైతే. మోసో ఎవరో నాకు తెలియదు. ఫోన్ చేస్తాడు, సుపారీ ఇస్తాడు, పైసలు అకౌంట్లో పడతాయి. ఈసారి వెంకట్రావుని పట్టుకోమని చెప్తే ఆ పని నేను రషీద్కి ఇచ్చిన. వెంకట్రావుని కలవడానికి ఒక అమ్మాయి వచ్చిందని తెలిసింది. ఆ అమ్మాయిని ఫాలో చేసుకుంటూ పోతే లాయర్ పద్మనాభం దగ్గర వెంకట్రావు కవర్ సంగతి తెలిసింది. కవరా? కవర్ కోసం ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన, కానీ తప్పించుకున్నది. కవర్ ఎక్కడా? ఎతికినా కవర్ దొరకలే. ఈడకెళ్ళి కూడా పారిపోయింది. యాక్సిడెంట్ చేశారా?